ఈ రోజుల్లో ఫుడ్ డెలివరీ ట్రెండ్ వేగంగా పెరుగుతుంది. ప్రజల సౌలభ్యం, బిజీ లైఫ్ స్టైల్ను దృష్టిలో ఉంచుకొని ఇంట్లోని ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయడం కామన్ అయిపోయింది. వీటితో పాటు ఆహార పదార్థాల ప్యాకేజింగ్ కోసం బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం పెరిగిపోయింది. ఈ కంటైనర్ తేలిగ్గా ఉంటుంది, చౌకైనది. ఇది డెలివరీ సేవలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ కంటైనర్ ఆరోగ్య ప్రభావాల గురించి అనేక ఆందోళనలు తలెత్తుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు ఎక్కువగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ నుంచి తయారవుతాయి. దీనిని తయారు చేసే ప్రక్రియలో తరచుగా హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు వేడి ఆహారాలకు గురైనప్పుడు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ కంటైనర్ కు నలుపు రంగు ఇవ్వడానికి కార్బన్ బ్లాక్ వంటి రసాయనాలు ఉపయోగిస్తారు. రీసైక్లింగ్ ప్రక్రియలో అనేక రకాల ప్లాస్టిక్ కలపబడుతుంది. కొన్నిసార్లు హానికరమైన రసాయనాలు ఆహారంతో కలిసిపోతాయి. శాస్త్రవేత్తల బృందం పరీక్ష సమయంలో బ్లాక్ ప్లాస్టిక్తో తయారైన కొన్ని గృహ ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో క్యాన్సర్ కలిగించే, హార్మోన్ అంతరాయం కలిగించే రసాయనాలు కనుగొన్నారు. బిస్ఫెనాల్ అనేక రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ కంటైనర్లలో కనిపిస్తుంది. ఇది శరీరంలో హార్మోనల్ అసమతుల్యతకు కారణమవుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బ్లాక్ ప్లాస్టిక్లో థాలిటస్ అనే రసాయనం ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ఫ్లెక్సిబుల్గా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు ఆహారంలో కలిసి శరీరంలోకి చేరి డిఎన్ఏను దెబ్బతీస్తాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలను కలిగిస్తాయి. వంటగదిలో చెక్క పాత్రలను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ పాత్రల వాడకాన్ని నివారించవచ్చు. వంటగదిలో నాన్ స్టిక్ ప్యాన్ లేదా కడాయి ఉపయోగిస్తుంటే జాగ్రత్తగా ఉండండి. దాని నుంచి వెలువడే రసాయనాలు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. బ్లాక్ నాన్ స్టిక్ పాత్రలకు బదులు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను ఎంచుకోవాలి. ఆహారాన్ని వేడి చేయడానికి, వడ్డించడానికి, తినడానికి గాజు, సిరామిక్ పాత్రలను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.